ఓ పాత ఇల్లు ఉంది. ఆ ఇంటిని చాలా కాలంగా ఎవరూ అద్దెకు తీసుకోలేదు. ఊరివాళ్లు దాన్ని శపించబడి ఉన్న ఇల్లు అని భయపడి మాట్లాడతారు. సాయంకాలం అయితే ఆ దారి వైపుకే చూడటం కాదు. కాని ఓ రోజు ఆ ఇంటి తలుపు మళ్లీ తెరిచింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన రాహుల్. అతడు సిటీకి రాబోయే ఖర్చులు తగ్గించుకోవాలని ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. తలుపు తీయగానే ఓ మసక వెలుతురులో ఒక పాత అల్మారా మెరిసింది. రాహుల్ గుర్తు చేసుకుంటూ, అల్మారా కొత్తది లాంటిదే, కాని ఇంటి మిగతా భాగం అంతా శిథిలంగా ఉంది. అప్పటికే ఇంటి ఓనర్ వచ్చాడు. ఓనర్ తీవ్రంగా, ఆ గది తీయకూడదు, అది శిల్ప గది. రాహుల్ ఆశ్చర్యంగా, శిల్ప ఎవరు సార్? ఓనర్ ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. ఆ రాత్రి ఇంటి గోడల మీద గడియారాల టిక్కెటిక్ మాత్రమే వినిపిస్తోంది. మిడ్నైట్ క్లోక్ స్ట్రైక్స్ 1 తీవ్రమైన మౌనం మధ్య తలుపు మెల్లగా తడతడలాడింది. రాహుల్ నిద్రలేచాడు. తలుపు వైపుగా నడిచాడు. వెంటనే ఓ మృదువైన కానీ భయానకమైన శబ్దం వినిపించింది. శిల్ప ఘోస్ట్ వాయిస్. ఎప్పుడు మళ్లీ వస్తావా రాహుల్? నారిటర్. ఆ స్వరం అతనికి చాలా పరిచయంగానే అనిపించింది, కాని గుర్తుపట్టలేకపోయాడు. తలుపు తానే తీయబడింది. చీకటి లోపల ఎవరో అతన్ని చూస్తున్నట్లు అనిపించింది. పక్కనే ఉన్న అల్మారా తనంత తాను తీయబడింది. లోపల నుండి ఓ చీకటి ఆకృతి బయటకు వచ్చింది. నారిటర్ వేగంగా, ఇది కేవలం మొదటినే, ఇంకా చాలా మిగిలుంది.